ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. ఈరోజు మన మూవీ రికమెండేషన్ నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ మూవీ మనకి డిజ్నీ హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వస్తే, నాగేంద్రన్కి దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనేది కోరిక అన్నమాట. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. కొన్ని సంవత్సరాలు కష్టపడి మిగతా లైఫ్ ఎంజాయ్ చేయాలనేది క్యారెక్టర్ అన్నమాట. దానికోసం డబ్బు కావాలి, వీసాకి, ఫ్లైట్కి, ఛార్జెస్కి ఖర్చు, మనకి అమౌంట్ కావాలి కదా వెళ్ళడానికి. సో మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నార్మల్గా పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళు బంగారం ఇస్తారు, లేకపోతే కట్నం ఇస్తారు. అట్లా మనోడు పెళ్ళిళ్ళు చేసుకుంటా వెళ్తా అంటాడు. చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. పెళ్ళి చేసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోడు. మళ్ళీ ఇంకొకడ పెళ్ళి చేసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోడు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా డబ్బులన్నీ దాచిపెడతాడు అనమాట. దాచిపెట్టినాక ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో లాస్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి చేసుకున్నాక ఈ అమ్మాయి దగ్గర మనోడికి మోసం చేసిన నేను ఇంతమంది అనేది చెప్తాడు అనమాట. ఆ అమ్మాయి దగ్గర ఓపెన్గా, ఏ అమ్మాయి దగ్గర ఎప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఓపెన్గా చెప్తాడు అనమాట. ఇక ట్విస్ట్ ఏంటిదంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఆ విషయం వీనికి తెలియదు, నాగేంద్రన్కి. ఇంకా తెల్లారి ఆ అమ్మాయి దగ్గర నిజం అంతా చెప్పి తెల్లారి కొత్త జీవితం స్టార్ట్ అవుతారు. కానీ తెల్లారి లేచేవారికి ఆ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వీడిద్దరు ఏదైతే డబ్బులు పోగేసిండో ఆ అమౌంట్తో జంప్ అవుతారు అనమాట. సినిమా అయితే చాలా 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 ఫన్నీగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. 2.5 hours ఉంది మూవీ. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బెస్ట్ మూవీ. మూవీ రికమెండేషన్స్, మూవీ రివ్యూస్ ఇవన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.